గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. సో ఇది వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ సెంటర్ అంటారు, గార్డెన్ సిటీ. ఇక్కడ ఏందనంటే నీకు ఏమేమి కావాలో అన్ని సమస్తం దొరుకుతాయి అన్నమాట. మెడికల్ షాప్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, దాని తర్వాత బట్టలు, ఎవ్రీథింగ్ అనమాట ఇక్కడ. సో నేను ఇక్కడ వచ్చిన అనమాట. ఇదైతే సలాడ్ బారు. మా ఫ్రెండ్ పుష్ప కోసం అనేసి సలాడ్ కొని పంపిస్తాను తీసుకెళ్ళు అన్నది. అంటే సరే అనేసి తీసుకున్నాము. మన పుష్ప అయితే దాన్ని నచ్చలేదు. మన పుష్ప అన్నాడు, అబ్బా ఇదేంది పిల్లికి పెట్టిన మాంసంలాగా ఉంది అని అన్నాడు. తినలేదు. ఇంకా అది తీసుకొచ్చి మిక్కాకి ఇచ్చేసినాను. ఇంకా అది సంగతి. ఇది వచ్చి ఇండియన్ కార్నర్ అనమాట, టేక్అవే షాపు. దాని తర్వాత సబ్వే, దాని తర్వాత అన్ని చైనీసు, జపనీసు, దాని తర్వాత ఫిష్ అండ్ చిప్స్, ఇలాంటివన్నీ షాప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇది ఫుడ్ కోర్టు ప్లస్ ఫుడ్ కార్నర్ అని కూడా అంటారు. ఇవన్నీ ఒక సెక్షన్లు ఉంటాయి. ఇంకా దాని తర్వాత వచ్చేసి బట్టల షాపులు, చెప్పుల షాపులు, అలాంటివి అవన్నీ కొద్దిగా ముందుకు పోతూ ఉంటాయి. ఇక ఇవైతే నాకు అసలు అర్థం కాలేదు. ఇది పందామర్ లేకపోతే బర్రామర్ ఏందో అర్థం కాలేదు. ఇంత లావుగున్నాయి పూరీలు లెక్క. నేనైతే కళ్ళు అయితే నేను ఇంత పెద్దగా పెట్టి చూసిన. ఇవి ఏందమ్మా, ఇవి పందా బర్రా లేకపోతే ఇంకేందన్నా అనేసి నాకు అసలు అర్థమే కాలేదు. అసలు అది ఏందో ఏమో. ఇక అది సంగతి. ఇక మేమైతే ఏం కొనుక్కోలేదమ్మా ఆడ, అస్సలు కొనుక్కోలేదు. మా దోస్తులు కూడా ఉండే నాయంబడి. ఇంకా ఏం చేసిన అంటే మా స్టూడెంట్స్, మా దోస్తులు ఉండే నాతో పాటు. ఇక అక్కడి నుంచి ఇక నడుచుకుంటే ఇక పోయినామన్నమాట. కొన్ని వస్తువులు కొనేది ఉండే. నిద్ర వస్తుంది. ఎందుకనంటే చెప్పినా కదా మీకు రీజన్. అబ్బాసు ఏంది సు ఇట్లా ఆవలింతలు తీస్తున్నావు ఇట్లా అని అంటే, మరి పొద్దున 2 AM అవుతుంది. మరి ఇప్పుడు నేను 2 AMకి లేచి వర్క్ చేసుకుంటా కదా ఆన్లైన్లో. ఇంకా అది ఈ చెప్పులు కొందామని చూసినా ఆస్తులు అమ్ముకునే అంత ధర ఉన్నది ఒక్కోటి చెప్పులు. అమ్మ వద్దు నాయన అనుకున్నా. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి అన్ని బ్యాంకులు అలాంటివన్నీ ఉంటాయి. ఇక మన ఒక తెలుగైన దర్శనం కనబడ్డాడు ఈడ. ఇక కనబడితే నేనేమో కొంచెము ఇట్లా సింగ్లెట్ అంటారు ఈడ, దాన్ని ఆజీస్ వేసుకుంటారు, అది వేసుకున్నాను. అది వేసుకున్నందుకు పాపం ఆయన నన్ను చూసి దడుచుకొని దబ్బుని వెళ్ళిపోయింది. ఏమయ్యా ఏంది ఎట్లున్నావు బాగున్నావా అని అడిగిన. ఇక ఎందుకనంటే బట్టలు నిండుగా వేసుకోలేదు కదా. ఇక మనోళ్ళు ఈడున్నా కానీ కూడా అదే బుద్ధి ఉంటుంది, ఆడున్నా అదే బుద్ధి ఉంటుంది. కులాలు, మతాలు, బట్టలు ఇవే ఉంటారు అబ్బా మనోళ్ళు. ఎందుకు మారరో ఏమో. మరిగా నాకైతే అసలు అర్థమే కాదు వీళ్ళ కథ.